హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో కమ్మటి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా గనక చేసుకొని తిన్నారంటే అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా అన్నం వేసుకొని ముద్దలు ముద్దలు తిన్నామంటే గనక ఖచ్చితంగా మనకి అమ్మమ్మలు నానమ్మలు గుర్తుకొస్తారండి. అంత బాగుంటుంది. అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరిన్ని రోటి పచ్చళ్ళ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా రోటి పచ్చడి కావాలంటే కనుక కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం చేసి పెడతాను. ఈ రోటి పచ్చడిని అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఒక కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక కప్పు పల్లీలు వేసుకోండి. పల్లీలు ఫ్రై చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూస్తారు కదా, పల్లీలు అయితే మనకి వేగిపోయినాయండి. వీటిని తీసి ఒక ప్లేట్లోకి ఇలా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో ఇంకొక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చిని వేసేసుకుందాము. నేనైతే కారానికి తగ్గట్టుగా 12 నుంచి 15 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒక్కొక్కసారి కొన్ని పచ్చిమిర్చి మంటగా ఉంటాయి, కొన్ని పచ్చిమిర్చి అస్సలు మంట ఉండవు కదా. ఆ కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇవి కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ ఏమి వేసేసుకునే పని లేదండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 3 బాగా పెద్ద సైజు టమాటోల్ని, పండిన టమాటోలు ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా కలిపేసేసి మూత పెట్టేసి మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 3 రెబ్బల చింతపండుని ఇలా విడివిడిగా తీసేసి వేసుకోండి. టమాటాల్లో పులుపు ఎక్కువ పట్టదండి. మీ పులుపుకి తగ్గట్టుగా ఇలా పులుపుని వేసేసుకొని బాగా టమాటాలు వేడిగా ఉన్నప్పుడే ఇలా చింతపండును కూడా కలిపేసేసి పెట్టేసుకోండి. చింతపండు కూడా బాగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న రోలును తీసేసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలండి. ఇలా పల్లీలు వేసుకొని దంచుకోండి. నేనైతే పొట్టుతో సహా వేసేసుకున్నాను. మీకు పొట్టు వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక పొట్టును తీసేసి వేసేసుకోండి. ఇలా పల్లీలు పొలుకు అనేది లేకుండా ఇలా మెత్తగా నూరుకోండి. ఇలా మెత్తగా నూరుకోవడం వల్ల పచ్చడి గుజ్జు గుజ్జుగా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా నూరేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అడుగు నుంచి పైకి ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోకుండా నూరుకున్నామంటే పచ్చిమిర్చి చింది మనకి కళ్ళల్లో పడే అవకాశం ఉంది కాబట్టి ఇలా ఒకసారి కలిపేసుకొని నూరుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను కళ్ళుప్పును వేసుకుంటున్నాను. చాలకపోతే తర్వాత చూసి మళ్ళీ వేసేసుకోవచ్చు. ఇలా కళ్ళుప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా పచ్చిమిర్చి కూడా మెదిగిపోయేలాగా ఇలా మెత్తగా దంచేసుకోవాలి. ఇలా మెదిగిపోయిన తర్వాత ఇప్పుడు మగ్గించుకున్న టమాటోల్ని వేసుకోవాలి. ఇలా 1 బై 1 వేసుకుంటూ పచ్చడి నూరుకున్నామంటే పచ్చడి చాలా బాగా మెదిగిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టమాటాలు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి స్పూన్ పెట్టేసి బాగా కలిపేసుకొని టమాటాలు కూడా మెత్తగా అయ్యేంత వరకు ఇలా నూరేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని కొంచెం పక్కకు తీసి ఇందులోకి జీలకర్ర, చిన్నుల్లిపాయలు అవి వేసేసి నూరుకుందాము. ఇలా పచ్చడిలోనే వేసేసుకుని నూరుకోవచ్చండి, కానీ ఆ ఫ్లేవర్ అంతగా పచ్చడికి పట్టదనమాట. పచ్చడి పక్కకి తీసి ఇలా వేసేసుకొని నూరుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇలా కరివేపాకు, చిన్నుల్లిపాయలు, జీలకర్ర మెత్తగా మెదిపేసుకున్న తర్వాత అందులోకి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకోండి. ఇలా దంచుకున్న తర్వాత మనం పక్కకు తీసిన పచ్చడిని వేసేసి మళ్ళా ఒకసారి ఇలా బాగా కలిపేసేసి పచ్చడి అంతా బాగా కలిసిపోయేలాగా ఇలాగా నూరేసుకోండి. ఇలా నూరేసుకున్నామంటే మనకి చిన్నుల్లిపాయ ఫ్లేవరు, జీలకర్ర, కరివేపాకు ఫ్లేవరు పచ్చడికి పట్టి ఆ స్మెల్కే మనకి నోరూరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు పెద్ద ఉల్లిగడ్డను తీసుకొని ఇలా 2 ముక్కలుగా కట్ చేసేసుకొని నూరుకోండి. ఉల్లిపాయ బాగా మెత్తగా మెదిపే వరకు నూరుకోకూడదండి. ఇలా కచ్చాపచ్చాగా నూరుకున్నామంటే ఉల్లిపాయలో ఉన్న వాటరు పచ్చడిలోకి దిగి ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా
కచ్చాపచ్చాగా నూరుకున్న తర్వాత మనకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదండి. ఇంకొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా నూరేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రోట్లోనే కొంచెం పచ్చడి వేసేసుకొని వేడివేడి అన్నం కనుక ఇందులోకి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని కలిపేసుకొని ఇలా ముద్దలు ముద్దలుగా చేసుకొని తిన్నామంటే మన అమ్మమ్మలు నానమ్మలు ఖచ్చితంగా గుర్తుకొస్తారండి. అంత టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ఇలా రోట్లో నూరుకున్నప్పుడు ఇలా అన్నం వేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా నూరుకొని టేస్ట్ చేసుంటే గనక ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసుకోండి. ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2-3 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకొని 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం నూరు పెట్టుకున్న పచ్చడిని ఇందులోకి వేసేసి ఒకసారి బాగా కింద నుంచి మీదికి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నారంటే గనక సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి కాదు, దోశలోకి కానీ, పునుగుల్లోకి కానీ, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.